ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి నీకు వందనాలు. వాక్య భాగంలోకి వెళ్తుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు మాకు తెలియచేసి ఆయన వినగలిగిన చెవులు గ్రహించుకున్న హృదయం నాకు మాకు దయచేయండి. నిర్లక్ష్యము, వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావము ఆయన మీరు తీసివేసి ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించి మీ ఆత్మను మాకు తోడుగా వచ్చాయి. ఒట్టివాడిని మట్టివాడిని కాబట్టి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ సిలువు చాటున మరుగుపరిచి నా నోటిని మీ బోరగా వాడుకుని నీ విలువైన మాటలను మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మంచిది, మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కలిసి చూడండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకోండి. 15వ వచనం నుంచి చదువుకోండి. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకునుడి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి. చాలు. చూడండి పిల్లరా, ఇక్కడ ఇది వాక్యం అయితే నా కోసమని అనుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే ఆయన సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుంటుంది. మీరు బహుగా ప్రార్థన చేసినప్పుడు నేను వినను. మీ చేతులు రక్తంతో నిండినవి. మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనండి. చేసుకున్నామండి? శుద్ధి చేసుకున్నామా? శుద్ధి చేసుకున్నామా అంటే చేతులు ఒకటే కాదు, చేతులు అంటే చేతితో కడుక్కుంటే నేల తగ్గిపోయింది అనుకుంటున్నాను. కాళ్ళతో చేసిన పాపము, తలంపుల్లో చేసిన పాపము, నోటి ద్వారా చేసిన పాపము, అన్నిటికీ గొప్ప పాపం అంటే నోటి పాపం అండి కదా. నోటితో మాట్లాడే మాటలు ఎంత అపవిత్రమైనవి అంటే అది కడుక్కోవడానికి మన జీవితం చాలదేమో అసలు. వాస్తవంగా దేవుడు సరే క్షమిస్తారా, కూర్చుని నువ్వు నోటు ద్వారా చేసిన ప్రతి బూతు మాట, ప్రతి పాపము, ప్రతి అబద్ధము, ప్రతి నిందారోపణ, ప్రతి ఒక్కరి మీద నింద వేసినవి, ఎవరు సాడీలు చెప్పినవి, ఏంటి ముసలమ్మతులు చెప్పి ఎన్ని కూర్చుని ఒక పేజీ పేపర్ రాసి ఇచ్చేసి క్షమిస్తానంటే మన జీవితం సరిపోద్ది అంటారండి. కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి తన ప్రాణాన్ని బలిగా పెట్టి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అయితే అయినను మనం ఇంకా దౌర్భాగ్యపు స్థితిలోనే ఉన్నాం. ఆ స్థితి పోకపోతే, వాటిని మనం కడుక్కోకపోతే ఆయన అంటున్నాడు, నువ్వు ఎంత ఏడ్చి ప్రార్థించే నేను మాత్రమో చూడను, వినను అంటున్నాడు ఆయన. ఆయన అందుకని అంటున్నాడు, మీ పాపములను మీరు కడుక్కోండి, దుష్కార్యములను విడవండి. ఇచ్చామండి ఆ క్రియలు మళ్ళా నుంచి పోయినవా ఇంకా ఉన్నాయా? మాట్లాడచ్చు, చెప్పింది ఏముంది? మీరు మాట్లాడితే ఎవరికి కనపడదు, నేను మాట్లాడితే మాట్లాడబడుద్ది. ఉన్నాయా? పోయినవా? నిజంగా నేను చూడకపోవచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, జనాలు పోయినాయి అన్నప్పుడు మన జనాలు చూస్తారు. అందరికంటే
ఆయన చూస్తాడు. మళ్ళా ఇక్కడ కూడా పోతున్నాడే పోయినాడని చెప్తే అదొక పాపమే, అది కూడా అక్కడ లెక్కించబడింది. మన దుష్కార్యాలు మళ్ళీ ఉన్నటువంటి ప్రతి అవధేతను విడిచిపెట్టాలి. మారు మనసు పొందాలి. పొందామండి, మొక్కుబడికి పొందుతున్నాం అంతే. బాప్తిసం తీసుకోవడం కోసం 2 రోజులు ప్రార్థన చేసుకుని తీసేసుకుంటున్నాం. అందరికి ఎలా అయిపోయిందంటే బాప్తిసం అంటే ఫ్యాషన్ అయిపోయింది. బాప్తిసం తీసేసుకుంటే చాలు ఎలా అనుకుంటున్నారు. బాప్తిసం తీసుకున్నంత మాత్రం పరలోక రాజ్యం వెలుగు. అది గమనించుకోవాలి. ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. బాప్తిసం తీసుకుని నీటిలో 3 సార్లు మునిగి లేచినంత మాత్రాన పరలోక రాజ్యం రాదు. పరలోక రాజ్యం కావాలి అంటే మన బ్రతుకు మార్చుకోవాలి, మన పాపాలను కడుక్కోవాలి. ప్రియులారా, మన జీవితాన్ని మరలా తిరిగి జన్మించామా? ఆ స్థితి ఉందండి మన దగ్గర. అనుభవం ఉందా? నూతన అనుభవం. మారు మనసు పొంది మన పాపమును ఒప్పుకొని దేవుడు మనతో మాట్లాడితే ఆ తర్వాత మన ఇంటికి మనం తిరిగి వచ్చినా మన ఇంట్లో వస్తువులు కూడా మనకు కొత్తగా కనపడతాయి. ఎప్పుడైనా కనపడిందా? ఈరోజున కనపడండి. మనలో నూతన ఆత్మ కావాలి, నూతన బలం కావాలి, నూతన క్రియలు ఉండాలి మనలో. పాపాన్ని ఒప్పుకోకపోతే, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టకపోతే ఎలా ఉంటుందంటే, ఒక మొక్కను నరికి వదిలేస్తే మళ్ళీ వర్షాకాలం రాగానే ఏమొస్తుంది? ఆ మొక్క చిగురు వస్తుంది. మరి ఇక్కడ పాపాలు కడుక్కోకుండా ఒప్పుకుని జస్ట్ వదిలేస్తే మరలా ఆ సమయం వచ్చేటప్పటికి, ఆ పాపం కనపడేటప్పటికి ఏంటి, ఆ పాపపు ఆలోచనలు కనపడేటప్పటికి మరలా అది ఏమొస్తుంది? చిగురించింది. అక్కడ రాకదే టాక్టర్ ఒక అరగంట చూద్దాం, టేప్ రికార్డు పెట్టుకుని వెళ్తాడు. ఎంతమందికి ఆ పాట గ్రహింపు రాకుండా చెప్పండి. ఆ సినిమా పేరు చెప్తాం, ఆ పాట మనం వాడతాం, ఆ పాట మనకి వెంపటే వచ్చేసింది. కారణం ఏంటంటే దాని మీద ఆశ సావలా, దాని మీద మనసు పోలా. మనకి ఇంకా దాని చుట్టూ తిరుగుతుంది. చూడకూడదు కాబట్టి చూడట్లా కదండి. మనలో మన పాపం పూర్తిగా విడిచిపెట్టాలి. ఎలా అంటే ఇప్పుడు అంటూ అనంతర పల్లెని ఎలా అనుకుంటారు? తిన్నాక చేయగలుగుకుంటారు కదా. అదే పల్లెలో గర్గతీపి నీళ్ళు పారపోసేస్తే లోపల పెట్టేసుకుంటారా? ఎందుకని? ఏం చేస్తారా? పల్లెని ఎలా అడుగుతారు? వాళ్ళ బయటేసి శుభ్రంగా పీసు తీసుకుని సబ్బేసి చక్కగా ఓపిక 2 సార్లు కడిగి ఇంట్లో పెట్టుకుంటాం. అప్పుడు ఏముంటుంది? నీట్గా ఉంటుంది, వాసన రాకుండా ఉంటుంది. మన దేవుడు చెప్తున్నది కూడా అదే, నీ పాపములను నువ్వు కడుక్కో. ఒప్పుకుంటూ వదిలేయటం కాదు. ఎక్కడ కూర్చుని ఒప్పుకుని చర్చిలో కూర్చుని అయ్యా పలానా అక్కని తిట్టాను, అన్నయ్య కొట్టాను అవి కాదు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఈ విషయంలో దూషించాను, నన్ను క్షమించు అని కుదిరితే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అవ్వాలి. మ్యాక్సిమం కుదిరితే కాదు, ఇంచుమించుగా అసలు 100% కాళ్ళు పట్టుకునే సమాధానం పడాలి, నన్ను క్షమించు. వాటన్నిటికంటే ముందు మన ఇంటిలో సమాధానం పడాలి. పడుతున్నామండి మన ఇంట్లో భార్య భర్తతో, భర్త భార్యకి, కుమార్తెలు, కొడుకులు, కోడలు అందరూ ఇంట్లో ఉన్న వారు సమాధానం పడుతున్నామా? మొదట అంటే సామెత ఉంది కదా, ముందే పెద్దగా చెప్తున్నాడు, ముందు నీ ఇంట్లో సాక పెట్టుకుని వచ్చి నాకు చెప్పి అంటారు. నేను సక్క పెట్టుకున్నాను నా ఇంట్లో, మరి మీరు సక్క పెట్టుకున్నారా? నేను ప్రతిరోజు వారానికి 3 వారాలను మేము మా ఇంట్లో ప్రార్థన చేసుకుని మేము ఒకరు పట్టుకుని సమాధానం పడుతుంది. ఇంకా నేను తిడతా ఉంటా, నా పిల్లలను తిడతా, నా భార్యను తిడతా. నేను ఖచ్చితంగా అడుగుతా. నేను కొట్టుగాడు కూడా చాలా మంది అలా క్షమించాను, దొరికి మాట్లాడాలి అంటాను. నేను ఒక ఆయన వచ్చాడు, మన చెరుకు రసం గురించి చూసి, నీకు తెలియదులో తమ్ముడు చదువుకున్నావు కాదు. నాకు తెలియదు అంటావా అని తెలుపులేదు. సరే తమ్ముడు తప్పైపోయింది, సారీ క్షమించు అంటే ఎదుటి వ్యక్తి మనసులో గాయం చేసుకున్నాడు, అన్నమాటికి బాధపడ్డాడు. అంటే నాకు తెలియదు అంటావా?
నేను ఎంత చదువుకుంటే నాకు తెలియదు అంటావా అన్నాడు. సరే తమ్ముడు నాకే తెలియదు అని చెప్పాను. వాడు ఒప్పుకుంటే సరే లేదంటే లేదు. నా తరపు నుంచి నేను సమాధానం పడ్డా. అట్ట పడుతున్నావా అంటారు ఎప్పుడన్నా? అప్పుడే కడుక్కున్నట్టు అవుతుంది. సమాధానం పడకుండా చర్చిలో కూర్చుని తలుపులు మొత్తం వేసుకుని ఎవరు చూడకుండా అయ్యా నేను ఆయన తిట్టా ఈయన కొట్టా అది కొట్టు ఉపయోగం ఏమీ లేదు. ఆయన ఎన్నకూడదు అసలు ఆ మాట. అందుకే అంటున్నాను నేను, మీరు వేచి ప్రార్థించినా కూడా నేను విన్నాను. ఎందుకో తెలుసా? కడుక్కోవట్లా, కప్పుకుంటున్నాం. కడుక్కోవటం మానేసి కప్పుకుంటున్నాం. కప్పుకుంటే ఏమవుతుంది? విత్తనాల మీద మట్టేసి కప్పితే దాచినట్టు ఉంటుందా? దాచమంటారట్లే. నిజంగా మనం తెలియక దాచామనుకుంటాం. ఈ లోపల తొలకర వర్షం పడింది, ఎప్పుడేమవుతుంది? అక్కడి నుంచి దాచినట్లోంచి ఏమొచ్చిందండి? మొలకొచ్చింది. మన పాపము కూడా అంతే. దాచుకుంటే పాపము పరివర్తన చెంది మరణాన్ని కంటది. రేపుడు దినాన నీ కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఆ శాపం నీకు నీ కుటుంబాన్ని మొత్తానికి వచ్చింది. అందుకే ఆయన అంటున్నాడు, మీరు మీ పాపములను కడుక్కోండి. మీ చేతులను, మీ హృదయాన్ని కడుక్కోవాలి. మన బ్రతుకుని కడుక్కోవాలి, మన ఆలోచన కడుక్కోవాలి. అవేమీ లేకుండా గబగబా వచ్చేసి 4 వారాలు చర్చకొచ్చి 5వ వారం బాప్తిసం తీసేసుకుంటున్నాం. 6వ వారం నుంచి ప్రభు బలలో పాల్గొంటున్నాం. అది నిజమైనటువంటి వ్యక్తి కాదు. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నందుకు కూడా అడుగులో ఒక ఆయన క్యాపేసి ఎవరైనా ఇంకెవరో తెలియదండి. ఒకరికి చెబుతున్నారు. యోహాను ఎవరు పిలిచాడండి? అరణ్యంలో బాప్తిసాలు ఇవ్వడానికి ఎవరు పిలిచాడు? ఆయన మారు మనసు నిమిత్తము బాప్తిసము పొందండి అన్నాడు ఆయన. అంతేకాని పరలోక నిమిత్తము బాప్తిసం పొందండి అని చెప్పలా. మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందండి. మారు మనసు అంటే ఉందా మన దగ్గర? మారు మనసు ఉందా? పాడు మనసు ఉందా? చూడండి, ఎవరు నేను టిఫిన్ చేయలేదా? తిన్నారా? తినలేదా? అది కూడా చెబుతుందా? పాపం వచ్చినట్టుంది. తిన్నారా అన్న కూడా మాట్లాడట్లే. మారు మనసు ఉందా? పాడు మనసు ఉందా మన దగ్గర? మారు మనసు అండి. పాడు మనసు ఏమన్నా నిజంగా వదిలేద్దామా? ఎలా పాడు మనసుని వదిలితే మళ్ళీ అంటించుకోకూడదు. కుక్క టైప్ ఉండకూడదు మన బతుకు. అయితే పందిలాగా ఉండాలా, లేదంటే హంసలాగా ఉండాలి. రెండింటిలో ఒకటి. అయితే పందె లేక హంస. అది ఇది వద్దు. అయితే తొడుదో లోపలికి వెళ్ళిపోదు అందరిలాగా. సూపర్ ఎంజాయ్ చేసేటువంటి తినుము తాగుము చూపించుకో. ఆ తర్వాత సంగతి ఎవరు రెండు ఎవరు జరుగుతుంది చూసారా? ఆ తర్వాత కడుక్కునే పని లేదే, పులుంకోవటమే. అయితే పులుంకున్నాక రేపొద్దు అక్కడ ఉంటుంది. ఎంత పులుంకున్నావు, ఎన్ని కేజీలు ఎక్కించుకున్నావు అని అక్కడ దులుపుతాడు ఆయన. దులిపినప్పుడు కాటా పెడతాడు అనమాట. అప్పుడు తేలిపోతాం. చిన్న దోషము, చిన్న పాపము, చిన్న తప్పిదము త్రాసు అంతటిని తేలగొట్టినట్లుగా ఆ రోజు తీర్పులో మనం తేలిపోతే నరకానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అనుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, నలుగురిలో ఉందాగా ఉంటున్నాం. మనకి ఏదో విషయంలో ఎలాగో డబ్బు సంపాదించేసుకుంటున్నాం అనుకుంటున్నాం అంతే తప్ప ఎలా సంపాదించుకుంటున్నాం? నీ సంపాదన, నీ ఖర్చు, అన్ని విషయాల్లో దేవుడి రేపు లెక్క చెప్పాలి. నాకు ఉంటుంది దాచుకుందాం, నా బిడ్డలకి దాచుకోవాలి అని ఉండదా? నేను మనిషిని కదండి. అయితే కింద సంవత్సరం ఇదే రోజుల్లో అనుకుంటా నాకు ఒక కవర్ వచ్చింది. మా అమ్మాయిది పెళ్ళిరా, నేను పలానా రోజు రావాలి అని. నాకు తమ్ముడు అవుతాడు, 2-3 నెలలు చిన్నాడు. ఆ మాట చెప్పగానే నేను 2 రోజులు ఏడ్చాను. ఎందుకంటే నాకంటే చిన్నవాడు, అయితే నాకంటే ముందు మ్యారేజ్ అయితే వాళ్ళ అమ్మాయి పెళ్ళి. వాడు పెళ్ళి 10 లక్షలు కట్నం ఇచ్చి చేస్తున్నాడు. నేను అనిపించింది, నా కూతురికి నేను ₹1 దండలేదే, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నా కూతురికి నేను ఏమిచ్చి చేయాలి? 2 రోజులు ఏడ్చాను. మా వారి ఎందుకు గడుపుతున్నావు అని. ఏమో నాకు ఎందుకు ఉప్పుళ్ళు వచ్చేసింది.
అంటే నా పరిస్థితి ఏంటి, రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి అని తర్వాత నాకు అర్థమైంది. మళ్ళా ప్రార్థన చేసుకున్నాక దేవుడు అర్థం చేశాడంటే, నీవు నిమిత్త మాత్రుడివి, చేసేవాడిని నేను, నీవెలా చింతించుదివి, నీవు ఊరక నిలబడి చూడు, నా పని నేను చేసుకుంటా. నాకు ఆ రోజు నుంచి ఈరోజు వరకు నా పిల్ల విషయంలో నాకు అట్లా బాధ అనిపిస్తుంది. ఆ టయానికి ఆ రోజు వచ్చినప్పుడు ఆయనకి అబ్జెక్ట్ అంతే అని ధైర్యంగా తిరుగుతాయి. కారణం ఎందుకంటే ఆ ధైర్యం నాకు ఎందుకంటే ఆయన చెప్పాడు, నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను. నాకు ఉన్న వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు ఆయన పని చేస్తాను. ఆయన కొరకే ఖర్చు పెడతా, ఆయన కోసమే నేను ఖర్చు అవుతా. నేను నమ్మొచ్చు, చాలా మంది ఎంత ఎవరు ఎంత ఫస్ట్ ఏమి ఎంత ఏమైనా కొన్నావా అని అడుగుతాను. నేను చెప్తాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ 10 రూపాయలు కూడా ఉండదు, నాకు అక్కర్లేదు, నేను దాచుకోవాల్సిన నాకు అవసరం లేదు. నాకు ఉన్నది నేను కష్టపడేది దేవుడి మందిరం కట్టుకోవడానికి, దేవుడి పని చేయడానికే, దానికే వాడతా, నాకు అక్కర్లేదని చెప్తా. ఎందుకంటే తెలియక ఒకప్పుడు నేను అంటించుకున్నా మాలిన్యాన్ని, తెలియక పాపం కడుక్కోవడం చేతగాక అంటించుకున్న తర్వాత నాకు అర్థమైంది ఎలా కడుక్కోవాలో. తెలిసాక కడుక్కున్న వాళ్ళు అంటించుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయన అంటున్నాడు, ఏ రోజు కీడు ఆ రోజుకే, ఏ రోజు సంపాదన ఆ రోజుకి. రేపుడి గురించి ఆలోచించడానికి నీవేళ రేపుడి గురించి రేపు ఆలోచించుకుంటుందట. మనము రేపుడి గురించి, ఎల్లుండి గురించి, మన బిడ్డల తరాల గురించి ఆలోచించి ఇప్పుడు పాపం చేస్తున్నాం. కేవలం మనం తప్పు మార్గాన్ని నడవడానికి గల కారణం ఏంటంటే ఆస్తి సంపాదించుకోవాలని తప్ప రెండు ఆలోచన ఎవరికి లేదు. అదే పాపం మనకు బొగ్గుగా అందించుకుంటున్నప్పుడు. కానీ బైబిల్లో ఉన్నమాట, ధనము సమస్త కీడులకు. ధనాన్ని పట్టి పరుగులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా పాపంలో పడిపోతాం. అది ఎలాగైనా సంపాదించవచ్చు, దారి తప్పవచ్చు, మోసం చేయవచ్చు, లంచం తీసుకోవచ్చు. ఇలాంటివి అనేకమైనవి ఉన్న వ్యక్తి కదా ఆ పాపం నుంచి విడిపించబడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ధనాపేక్ష నుంచి విడిపించబడాలి. ధనం అనే ధ్యేయాన్ని విడిపించుకోవాలి. అని అందుకని చెప్తున్నాడు బాహాటంగా, మీరు చేతులు చాపినప్పుడు నేను చూడను, మీరు ప్రార్థన చేసి ఏడ్చిన నేను వినను. ఎందుకంటే మీ చేతులు పాపముతో నిండి ఉన్న వాటిని కడుక్కోండి ముందు అంటున్నాడు. మరి ఎంతమంది కడుక్కోవడానికి ఇష్టపడుతున్నారు? మన కుటుంబాల్లో అనేక మార్లు మనం తప్పిపోయిన వరకు ఉంటున్నాం. మాట మీద వ్యతిరేకించి తిరగబాటు చేసి వీటినన్నా ఒప్పుకుంటున్నామా? ఒక్కొక్క ఇంట్లో భర్త భార్యని చాలా చులకనగా చూస్తారు, ఒక పని మనుషులాగా. ఒక్కొక్క ఇంట్లో భర్తని భార్య అంతే చూస్తుంది. మరి అది కరెక్ట్ కాదు కదా. ఆ విషయంలో మనం ఒప్పుకుంటామా, సరి చేసుకుంటున్నామా? తెలియక ఒకప్పుడు అలా ఉన్నాయి. వాళ్ళకి తెలిసింది, యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాక మనకు తెలిసింది, మనం తగ్గించుకుని ఉండాలని తెలిసింది. మరి అలాగే ఉంటున్నామా? ఇంకా మీకు తెలియదులేండి మా సంగతి, మీకు ఏంటి అనుకుంటున్నామా? నేను అనుకునే ఉన్నా ఒకప్పుడు భార్య అంటే బానిస, ఎందుకు చేయదు అనుకున్నాడు. తర్వాత అర్థమైంది, భార్య అంటే బానిస కాదు, భాగస్వామి. భాగం ఇద్దరిది సమానమే. సుఖమైన ఇద్దరు, కష్టమైన ఇద్దరు, అన్నీ పంచుకోవాల్సిందే తప్ప భరించేది కాదు. ఒక్కదే భరిస్తే నేనేం చేయాలి? నేను ఏడుగులో తిరుగుతానా? ఏమంటే అంటే నేను ఒక ఎద్దులాగా తిరుగుతూ ఉంటే ఆమె భారాలు మొత్తం ఉంటుందా? అది సమస్య లేదు. ఇద్దరు పోయాలి, ఇద్దరు కాడేయాలి. అప్పుడే జీవితం ముందుకు సాగింది, అప్పుడే మంచి మార్గంలో ఉంటుంది. మనం కడుక్కోవట్లేదండి, నేను ఓపెన్గా చెప్తున్నా. మనము కడుక్కోవట్లా, కప్పెట్టుకుంటున్నాం. ఒప్పుకున్నాంలే అని కప్పుకుంటున్నాం అంతే. ఒంటి నిండా తామర ఉన్నది ఉంటే తెల్లసీర తెల్ల బట్టలు వేసుకున్నాం మాత్రం తామర కప్పుకోవడం ఆగిద్దా? ఏమైతే తెలుసా, అందరిలోకి వెళ్ళాక టిప్ టాప్కి వెళ్ళాక మధ్యలో వస్తుంది కదా, ఎట్ట అంటాడు అనమాట. ఇక అప్పుడు తెలియదు, ఏంటన్నా పక్కన కూర్చుని ఏందాక ఏం గోపుతున్నా? ఏమి లేదక్క, ఏమి లేదని అంటాడు. అంతే కాసేపటికి బాగా ఎక్కువైంది, గోపుతూ మొదలెట్టని చెప్తాడు. మన పుండు మనల్ని తింటది, మన పాపము మనల్నే కలుస్తుంది. జాగ్రత్త.
మన అవిధేయత అలా కప్పుకున్నానులే, నేను ఎవరు చూడట్లేదులే, నేను దాక్కున్నానులే, చీకట్లో చేశానులే అనుకుంటాం అంతే. ప్రతిది రేపు బాహాటముగా ఏమన్నా దావీదు గారు ఏమన్నా బాహాటంగా పాపం చేశారా? అయితే రాజులు ఉండేది ఎక్కడ ఉంటుంది అన్న? గదులోపల గదు, గదులోపల గదు, గదులోపల గదు, 100 గదులు ఉంటాయి. ఆయన అక్కడ చేస్తేనే దేవుడు పంపించాడు ఎవరిని? నాతాను ప్రవర్తన పంపించాడు దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పిరావయ్యా అని. మనం ఎంతండి, అనే పాటి వారుమే. కానీ పిల్లల తప్పు చేశాడు, కానీ ఒప్పుకొని సరి చేసుకున్నాడు. మరి మనం ఒప్పుకున్నామండి. మనం చేసిన పాపాలు ఉన్నాయి, భయంకరమైన పాపాలు ఉన్నాయి. పాపం అంటే చిన్న పాపాలు ఏం కాదు. మీరు చేసినా నేను చేసినా చేసిన పాపాలు పెద్ద పెద్దవి ఉన్నాయి. ఒప్పుకున్నామా మరి అట్లే? నేను నా భార్య దగ్గర ఒప్పుకున్నా, దేవుడి దగ్గరే కాకుండా నా భార్య దగ్గర కూడా నేను ఒప్పుకున్నా. నా భార్య నా దగ్గర ఒప్పుకుంది. ఒప్పుకుంటేనే పరలోకం. కప్పుకుంటే పరలోకం రాదు. ప్రతి పాపము ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే మనకు సంతోషం ఉంటుంది. ఎంతమంది మీ సంతోషం ఉంటున్నావు ఉండాలి, లేకపోతే ఏదైనా హ్యాపీగా ఇంట్లో అందరం కూర్చుని సంతోషంగా కూర్చుని గడపగలమా? గడుపుతున్నామా? అప్పుడే సంతోషం ఉంటుంది. అది లేకుండా ఇంటి నిండా డబ్బు ఉండి ఎటు చూసిన తిట్లు, ఏడుపులు, పెడపబ్బులే, ఏమైనా ఉపయోగం ఉందా? ఏమన్నా ఆనందం ఉందా? ఆనందం కావాలి మనకు. అప్పుడు ఎప్పుడు ఉంటుంది అంటే మన పాపాలను మనం కడుక్కున్నప్పుడు ఉంటుంది ఆనందం ఉంది. ఆయన అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడి. కప్పుకోమల్లా తొలగించమన్నాడు, తీసివేయమన్నాడు ఆయన. మన హృదయంలో తీసివేయాలి ఆ పాపాన్ని. ఆయన అంటున్నాడు దేవుడు యేసుప్రభువు, ఎవరైతే నిజముగా ఒప్పుకొని విడిచిపెడతారో వారి అన్నిటికీ వారి పాపాలు నేను గుర్తు చేసుకోను అంటున్నాడు. మనం హృదయపూర్వకంగా ఒప్పుకొని విడిచిపెట్టే ఆ పాపాన్ని వల్ల గుర్తు చేసుకోండి. మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటున్నామా? తాత్కాలికంగా ఏదో మొక్కుబడిగా ఒప్పుకుంటున్నాం. అవి మరలా మన మీద ఖచ్చితంగా దాడి చేస్తాయి. మనకి ఇంటికి వెళ్ళంగానే అసలు బైబిల్లో చెప్పిన వాటినే గుర్తుంటుంది. అప్పుడే మళ్ళీ ఆ మనుషులు, ఆ వ్యక్తులు గుర్తొస్తుంటారు. అయ్యే ఫోన్లు, అయ్యే మాటలు, అయ్యే పనికి మళ్ళీ ఆలోచనలు తప్ప రెండు ఆలోచన రాదు. మంచి ఆలోచన అనేది రాదు. ఇంటికి వెళ్ళాక ఎంతమంది మళ్ళీ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నాం? ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ఎంతమంది ఉన్నాం? వాక్యాన్ని విన్నాక ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకున్నాకే మనకి అది క్రియ పనిచేసింది. ఇంటికి వెళ్ళి బైబిల్ అక్కడ పెట్టి మనం కూర్చుంటాం. ఇంకా ఆ వాక్యము మనకి గుర్తే ఉండదు. ఎందుకంటే మనం వచ్చాము వెళ్ళాం అంతే. వచ్చి అవ్వటం కాదు, ఆయన వాక్యము విన్నప్పుడు మన హృదయంలో క్రియ జరగాలి. విత్తనం భూమిలో పడితే ఖచ్చితంగా అది వాళ్ళ కాదు, రేపు కాదు, 10 రోజులకి, నెలకైనా తడి తగలగానే ఏమవుతుంది? మొలక వస్తుంది. మరి మనం వాక్యం వింటున్నాం, వాక్యం అనే విత్తనాలు చదువుకుంటున్నాం. ఎన్నో వారానికి 4-5 వారాలు చదువుకుంటున్నాం. మనం ఒక్క మొక్క కూడా వస్తుందా? ఒక్క విత్తనం అన్నా అంటే పడిన విత్తనాలన్నీ బీడు బాగా మొలవట్లేదంటే అప్పుడు ఏమైపోయింది? ఆ నేల బీడు సిమెంట్ మీద దొరుకుతాయా? అందుకే ఇప్పుడు మన వాక్యం అనేది మనకి వింటున్నాం, కానీ మన హృదయం ఎలా ఉంది? బీడు మారిపోయింది, పనికిరాని మన నేలకి అయిపోతుంది. అందుకే ఇంకోసారి అంటాడు, వాక్యం అనే నాగలతో నీ హృదయాన్ని దున్నుకో, బీడు మారిన హృదయం దున్నుకో. కన్నీటితో ఆ విత్తనాలను తడుపడుతున్నారు. కన్నీరు చాలా మంది ఖర్చు చేస్తారు. ప్రార్థన కనుక బడబడబడ కనబడతాయి. హృదయం అంతటితో ప్రార్థన చేయాలి. హృదయం అంతటితో మోపించి ప్రార్థన చేస్తే మన పాపాలు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఒప్పుకోకుండా వాటిని సరి చేసుకోకుండా మన మీద ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా అవి మనకు ఉపయోగపడకుండా. అందుకనే ఆయన చెప్తాడు, పాపాలను కడుక్కోనండి, ఒప్పుకోనండి, విడిచిపెట్టండి.
నూతన అనుభవంలోకి రావాలి, రక్షణ అనుభవంలోకి మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఇదే అనుకూలమైన సమయం. మళ్ళీ అవకాశం మనకు ఉందో లేదో. అందరం ప్రార్థన చేస్తున్నాం, వింటున్నాడా? ఎవరికైనా సమాధానం వస్తుందా? మనకి కార్యాలు జరిగినాయని కాదు, రేపులే దేవుడు మనతో మాట్లాడటం విన్నారా? స్వరం విన్నారా? దేవుడు మాట్లాడతాడు మనతో, ఏం చేయాలో కూడా చెప్తాడు. నేను అడిగా మన ఎప్పుడు 3-4 వారాలు చెప్తున్నట్టు, నెలలో ఒక్కరోజు డిసైడ్ అవ్వండి, చెప్పండి వచ్చే వారం అని చెప్పి. అయ్యారు ఎంతమంది చెబుతారో చూస్తా. ఒక్కరోజు ఇక ఆ రోజుకి ఇంటికి వెళ్ళే పని లేదు. పొద్దున్నే లేకపోవటం, మందిరానికి రావటం, ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడ వండుకుని ఎక్కడ తిని మళ్ళీ తెల్లారాకి వెళ్తాం ఇంటికి. ఉండగలరా? ఉండదా? కోరుకోండి, నిజాలు చెప్పండి. ఎందుకు వచ్చింది అబద్ధాలు వల్ల? అదే ఊరు వెళ్తే ఉంటాం, దేవుడి సన్నిధిలో ఉంటాం అంటే ఎట్లా ఉంటుందంటే గుణపోత పొడుతున్నట్టు ఉంటుంది. రా పా పా ఏంటిది ఆటకథలో ఉంటున్నారు, మందులు 24 గంటలు గడుపుతూ అంటే. రండి, రేపు ఆదివారం నుంచి ఉందాం, రేపు ఆదివారం క్షమించండి, రేపు ఆదివారం నేను ఉన్నాను. ఇప్పుడు చెప్తా, ప్రతి నెల ఫస్ట్ తారీఖు రోజు ఉదయం నుంచి 2వ తారీఖు వచ్చి ఉదయం 8 గంటల వరకు ఇక్కడే ఉంటాం. ఫస్ట్ తారీఖు మా అందరికి సెలవు అవుతుంది. కొట్లు కూడా ఉండగలిగే వాళ్ళు ఉండవచ్చు. ప్రతి నెల ఫస్ట్ తారీఖు బల్లారాధన కూడా వచ్చే నెల నుంచి ప్రతి నెల ఫస్ట్ తారీఖునే ఇస్తాం. అది ఏ రోజైనా సరే ఫస్ట్ తారీఖు ప్రతి నెల ఫస్ట్ తారీఖు రోజు మొత్తం ఇక్కడే ఉంటున్నాం. 2వ తారీఖు పొద్దున్నే వెళ్తాం. దేవుడితో గడపడానికి ఇష్టం ఉండాలి. దేవుడితో గడపటం ఆయన అంటున్నాడు, ఏసాను గారి పాటలో ఉంది కానీ ఎవరిలో ఒక్క దినం గడుపుట మాకు 1000 రూపాయలు పోతే కాదు, మీతో ఇక్కడ ఒక రోజు గడిపితే మాకు ఎందుకు వచ్చింది అని లెక్కేస్తాం మనం. కానీ ఆయన ఇస్తే అది ఖర్చువేవి కాదు, అవి శాశ్వత కాలం ఉండిపోయేది ఇస్తాడు ఆయన. మనం సంపాదించుకునేది కొద్ది రోజులే ఉంటుంది. ఆల్రెడీ టెన్షన్ అందరికీ వాళ్ళ నుంచి ఏంటి తారీఖు అంతా 10వ తారీఖు దాకా అందరికీ టెన్షన్ దడదలు స్పందనాలు, నౌకరాలు, ప్రాణాలు, మంత్లీ పర్సనల్ లోన్లు. వీటన్నిటి కోసం అయితే ప్రార్థన ఉందంటే ప్రార్థన కూడా రావు. కారణం ఏంటంటే మాకు చాలా భారం ఉంది. కొండం వెనక కొండంతో బట్టి ఎలికిని పట్టాడు అని రాబోడు వెనకడికి. కొండంతో దేన్ని పట్టాడు? మనము హార్వెస్ట్లు కష్టపడి దేవుని విడిచి కష్టపడితే నెల వచ్చేటప్పటికి 4000 కూడా దాని డాక్టర్కి టెన్షన్ చచ్చిపోవాలనుకుంటుంది ఆయన. కానీ దేవుడితో గడిపి చూడండి, దేవుడిని అడగండి, దేవుడిచ్చేది శాశ్వత కాలం ఉంటుంది. దేవుడిచ్చేటువంటి ఆస్తి కానివ్వండి, ఆనందం కానివ్వండి, దేవుడిచ్చేటువంటిది శాశ్వత కాలం ఉంటుంది. దానిని సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఎంత అపకోటేశ్వరుడు అయినా సరే ఒకనొక రోజు వచ్చి దొరికాడు, ఎందుకు పడతాడు. వాళ్ళే బళ్ళో తింటారు చూసారా. కానీ మనము మన పాపములను కడుక్కుని ఒప్పుకుని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడితే దేవునితో మనము గడపగలిగితే కదా ఆ ఆనందము 1,00,00,000 రూపాయలు సంపాదించినా రాదు. అంత ఆనందం ఉంటుంది. ఆయన మనతో ఉంటాడండి, మళ్ళీ నడిపించేవాడు ఆయన. ఆయన అంటున్నాడు, నేను ముందుండి మీ ముందు నేనుండి యుద్ధం చేస్తాను, మీరు ఎలక అని అంటున్నాడు. కానీ ఇంకో మాట కూడా గొప్ప మాట. ఆయన ప్రయాసపడి ఎక్కడికి రండి ఏమిస్తానంటాడు ఆయన. మరి వచ్చావా? వస్తావా? నిజం చెప్పండి, ఈ ఒక్క మాటకు అర్థం చెప్పండి, నేను ముగించేది అయిపోయింది. ఆయన ఏమంటాడు? ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. మరి ఇప్పుడు డబ్బు సంపాదించేది దేనికోసం? మనం డబ్బు సంపాదించేది దేనికోసం? విశ్రాంతిగా చక్కగా
ముసలితనం వచ్చేవాడికి వృద్ధాప్యం వచ్చేవాడికి హ్యాపీగా ఉండాలి అంటే నా పిల్లలు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని డబ్బు సంపాదించారు. ఏదో గడ్డి తిని, అన్నం తిని కదలే, అన్నం తిని సంపాదిస్తే దాయగలం, గడ్డి తిని సంపాదిస్తేనే దాయగలం వాస్తవంగా. అయితే ఆయనేమో మీరు ఏం చేయొద్దు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, ఊరకనే అంటున్నాడు. మనకి నిజముగా మనం విశ్రాంతిని కోరుకున్న వాళ్ళం అయితే ఆయన ఇస్తాను అడిగితే ఆయన దగ్గరికి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ రావు అంటే మనం నిజంగా విశ్రాంతి కోరుకోవట్లా, ధనాన్ని కోరుకుంటున్నాం. ఆయన ధనం ఇస్తానంటలా, విశ్రాంతి ఇస్తా అన్నాడు. విశ్రాంతి కావాలన్నా రావచ్చు, కానీ మనం విశ్రాంతిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఏం కోరుకుంటున్నాం మనం నిజం చెప్పండి. విశ్రాంతిలో మనం కోరుకునేది రెస్టేనా? రెస్ట్ కోరుకుంటున్నామా? రెస్ట్ కోరుకున్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ రోజు నేనే భోజనాలు పెడతాను. రోజు 365 రోజులు ఇంటూ 18 సంవత్సరాలు. మాకు పనితో పని లేదండి, డబ్బుతో పని లేదు. చక్కగా ఇక్కడ కూర్చుంటాం, భోజనం పెట్టడం, ప్రార్థన చేసుకుని ఎక్కడే ఉంటామని అన్న వాళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు. వస్తారా వాళ్ళ? ఎందుకని వాళ్ళకి కావాల్సింది రెస్ట్ భోజనం కాదు, డబ్బు కావాలి. కావాల్సింది డబ్బు. కానీ పిల్లలు ఆ డబ్బు రేపొద్దున ఖచ్చితంగా వంకర వైపు నడిపిస్తుంది, యథార్థమైన వైపు నడిపించదు, పాపానికి దారితీసింది డబ్బు. ఇలా చూడండి, ఇంతంత పిల్లలు గుట్కా, కైని, సిగరెట్. కారణం ఏంటి అంటే వ్యసనాలు. కూతురు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయి, ఉండవు, గుట్కాలు అవుతాడు, కైనది. కారణం ఏంటి అంటే మన పాపంలో మన బిడ్డల మీద వెలువడి చేస్తున్నాయి, మన క్రియలే. అందుకని మనం కడుక్కునే పాపము పరిపూర్ణంగా కడుక్కోవాలి. నేను వదిలేసాను కదా అనుకోవచ్చు, రేగు చెట్టు నరిగేసి మట్టి పోసేసి ఉండొచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆయన పైకి వచ్చేటప్పుడు మీ మనవడో, కూతురో, కొడుకో, ముందు మనవడో ఉంటాడు. వాడు చొక్కా వేసుకోదానికి గ్యారెంటీ ఏంటి? అందుకని దాన్ని ఏం చేయాలంటే మొదటనే ఏళ్లతో సహా పెగలించాలి. దాసిని వాడి కుమారుడిని తీసివేయని చెబుతుంది, పూర్తిగా నిర్మూలించాలి, పెగలించాలి. పాపాన్ని వేళ్లతో తీసి కడిగేయాలి, అంతేగాని పైపైన ఒప్పుకుని లోపల దాచుకోకూడదు. నన్ను బిషప్ అయి అడిగారు నిన్న, నీవు ఇక్కడ మార్పు రావాలనుకుంటున్నావా రమేష్ అని అడిగారంట. ఆయన చెప్పి అవునయ్యా రావాలి, ఒకటి ఏంటది, కోపం తగ్గట్లేదు, 90% తగ్గిపోయింది, ఇంకా 10% ఉంటుంది, అది పోవట్లేదు అని చెప్పాను. ఇంకా అన్న గంటలు మా మేనల్ని పక్కన చెబుతున్నాను, అయ్యా అది ఇది ఒకప్పుడు అట్లా ఇట్లా అప్పుడు బయటకు వస్తున్నట్టున్నారు. అసలు బయట రావడం కదా, ఏదన్నా వాదన జరిగినప్పుడు కొంచెం స్పీడ్గా ఉంటుందని చెప్పాను. అవును, నాలో ఉంది లోపం, అందుకే నేను ఒప్పుకున్నాను. నాలో ఉన్న లోపాన్ని ఒప్పుకున్నప్పుడు అది పరిపూర్ణంగా విడుదల వస్తుంది. దాచుకుంటే పోదు పాపం అండి, ఒప్పుకుని విడిచిపెడితేనే పాపం పోతుంది. దేవుడు కూడా కదా, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టు, పూర్తిగా తీసివేయి, నాకు కనపడకుండా. మనం తీసివేయటానికి ఇష్టపడాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నప్పుడు వాక్యం వినేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, అవునయ్యా నేను ఉన్నాను, అలా పాపం ఉంది, ఈ పాపం ఉంది అంటున్నావు, క్షమించాయా అంటున్నావు. మళ్ళా గుమ్మం దాటి వెళ్ళాక అదే పాపం కోసం ఎదురు చూస్తున్నావు, అదే ఆలోచన కోసం కూర్చున్నావు. నేను మొన్న 3 సార్లు నుంచి అనుకున్నా నిబంధన చేయించే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోమని. పెట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి చెప్పండి, పెట్టుకోవట్లేదు అయ్యా అని. నేను ఒప్పుకున్నానయ్యా ఆ రోజు, ఇక వేస్ట్ మాటలు ఏమి మాట్లాడినాను అని ఎంతమంది ఆ రోజు నిబంధన చేసుకున్నాం మనం, నేను చేయనయ్యా అని. ఎంతమంది కూర్చోకుండా ఉంటున్నావు? ఆ సమయంలో బైబిల్ చదువుకో. ఎందుకంటే నలుగురు కూర్చున్నాక వేస్ట్ మాటలే వస్తాయి, దేవుడు మాట్లాడమని చెప్పుకుని కూర్చొని మాట్లాడుకుంటారా? చర్చి కాడ కూర్చొని ఎక్కడే కూర్చోండి, ఈ చర్చి ముందు కూర్చొని 10 నిమిషాల తర్వాత 10 నిమిషాల ముందు జాగ్రత్తగా మాట్లాడదు అమ్మవాడు దేవుడిని అరగంట. ఆ తర్వాత మామూలు ఎలా రాజా తదాపజే. ఎందుకంటే మనలో ఉన్నది నటించుద్ది, దాగదు. ఎన్నో తాగిద్దండి పాపం, ఎన్నో తాగిద్ది. నాలో సిగరెట్ కాల్చి అలవాటు ఉంది అనుకుందాం, నాకు
మీరు అందరూ చూస్తున్నారు, ఒకరోజు ఆగాలి, 2 రోజులు ఆగాలి, లేకపోతే అటన్నీ వెళ్ళొస్తారు కదా. అప్పుడేమైంది, కాల్చడం చూడకపోవచ్చు కానీ నా నోటప్పుడు వచ్చే వాసన, నా దగ్గర వచ్చే దుర్వాసన రాదా? ఎన్ని జైలు వచ్చింది, అది ఖచ్చితంగా 2వ రోజు పట్టుకోబడుతుంది. దొరుకుతారు కన్ఫర్మ్. పాపం చేసిన, దొంగతనం చేసిన కొద్ది రోజులే దాయగలం, కానీ ఖచ్చితంగా అది బయటపడుతుంది. ఆ రోజు ఏడ్చాకంటే దాన్ని ఒప్పుకుని ఈ రోజే సరి చేసుకోవటం మంచిది. దాన్ని ఒప్పుకుని వాడు నిలబెట్టక ముందే వాడి దగ్గర సమాధానం పడటం మంచిది. రేపు దేవుడి దగ్గర ఈ మట్టి శరీరాన్ని విడిచాక అక్కడికి వెళ్ళి అయ్యా తెలియకేదో చేశాను ప్రభా నన్ను క్షమించండి, అక్కడ క్షమాపణ దొరకదు. ఈ మట్టి శరీరంలో మనం బ్రతికొండగా ఈ భూమి పైన ఉన్నప్పుడే మనం ఒప్పుకోవాలి. ఎక్కడ ఉన్నప్పుడు? భూమి మీద పైన ఉన్నప్పుడు ఒప్పుకోవాలి. భూమి కిందకి వెళ్ళాక మనం ఒప్పుకునేదేమీ లేదు. నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను, అయ్యా ఎక్కడ ఉన్నావు అంటే, ఇంకా భూమి కిందకి వెళ్ళలేదు, పైన ఉన్నాను అంటాడు. అంటే ఏంటి? ఇంకా నేను బ్రతికే ఉన్నాను, చచ్చిపోలేదు అని. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే, భూమి పైన ఉండగానే మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. భూమి కిందకి వెళ్ళాక ఒప్పుకునేదే లేదు, ఇక పడుకోబెట్టాక ఒప్పుకునేదే లేదు. ఇక మనం పడుకుని మనం లేస్తున్నప్పుడు సరి చేసుకుని విడిచిపెడితే రేపు దిన వాడు లేపు పడుకోబెట్టినా ఆయన లేపుకి వెళ్తాడు అక్కడికి. నిశ్చత్వంలోకి లేపుకి వెళ్ళాలంటే మొదట ఇప్పుడు మనం లేచి కూర్చుంటున్నాం, కానీ మనం అన్నీ ఒప్పుకుని సరి చేసుకుని సమాధాన పడి మన పాపాలను కడుక్కుంటే అప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన చేతులు మనం చాపినప్పుడు ఏదో నా బిడ్డకి కష్టం వచ్చిందని చేతులు పట్టుకుని మనం లేవనెత్తుతాడు. ఆయన మనలను లేవనెత్తాలన్నా, మన ప్రార్థనను ఆలకించాలన్నా మనం చేయవలసింది ఏంటంటే పాపాన్ని విడవాలి, పాపం కడుక్కోవాలి, ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడే నిత్యరాజ్యంలో ప్రవేశించగలుగుతుంది. ఇవన్నీ మనకు ఈ విన్నవాక్యం మన హృదయంలో క్రియ జరుగును గాక. ఆమేన్. మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎత్తుబడిన వాక్యం, ప్రభా నాలో పాపంలో నేను దాచుకుంటున్నా అయ్యా, నేను పాపాన్ని దాచుకుని నీ సన్నిధిలోకి వచ్చి ఏడుస్తున్నా, మరలా గృహానికి వెళ్ళి అదే పాపం చేస్తున్నా, దయతో క్షమించు. ఆ స్థితి నాలో ఉందయ్యా, నన్ను నడిపించు. నా కనులతో పాపం చేసే ఒప్పుకోవట్లా, నోటితో పాపం చేసే ఒప్పుకోవట్లా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి, మా యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, నాలో ఉన్న ప్రతి లోపాన్ని చూపించు, నాలో ఉన్న అవిధేయతను నాకు చూపించు. నా పాపాలు నేను ఒప్పుకోకుండా కప్పుకుంటున్నానయ్యా. అందుకే నా మరణం వింటలా, అందుకే నా కుటుంబంలో క్రియలు లేవు, అందుకే నా బ్రతుకులో జయము లేదు. దాంతో నన్ను క్షమించాయా. నా స్థితి నాకు అర్థం చేసి నేను ఒప్పుకుని విడిచిపెడతాను. ఈ రోజే నా బ్రతుకు మార్చుకుంటానయ్యా. నన్ను సరిచేయనయ్యా, నాతో నీవు ఉండండియ్యా. మా జీవితాన్ని వెలిగించండి ప్రభా. పాపం చేసిన పాపాన్ని ఒప్పుకుని సమాధానపడి విడిచిపెడతాం ప్రభా. సహాయం చేయండి. ఇంకా కుక్క వాంతు కక్కి మరలా వాంతులు తిన్నట్లుగా నా బ్రతుకుంది. పాపాన్ని విడిచి మరలా పాపం వైపు పరుగులు పెడతాను. ఆ జీవితం నాకు వద్దయ్యా. కుక్క స్వభావం నాకు వద్దయ్యా. ఈ పాపం మాలు నాకు వద్దు. కడుక్కోవటం నాకు నేర్పించు, సరి చేసుకోవటం నాకు నేర్పించు. నా జీవితాన్ని సరిచేయండి అయ్యా. నా జీవితాన్ని మీరే మార్చండి నాయన. నీవు తప్ప మాకెవరు సహాయం చేయండి. మా హృదయాలను కదిలించండి. మా బ్రతుకుల్లోకి జయాన్ని ఇచ్చి నాలో ఉన్న పరిశుద్ధత మాకు దయచేయండి. అపవిత్రతను విడిచి పరిశుద్ధతను పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి, మా యేసయ్యా నీ బంగారు పొందనాలు. ఇప్పటి వరకు వాటి ద్వారా మాతో మాట్లాడా. మాలో ఉన్న ప్రతి లోపాన్ని వెలికి తీసినందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మళ్ళా వెతుపట్టి ప్రార్థించుకుని ప్రభా మాలో ఉన్న ప్రతి అవధేతను ఒప్పుకొని విడిచిపెట్టుటకు చూపించి మీ ఆత్మను తోడుగా వచ్చు. అయినా మళ్ళా గృహాలకు వెళ్ళిన వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థించుకున్నాకు మాకు నేర్పించి మీ కృపలో ఉద్యోగులకు సహాయం చేసి బలపరచుకుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.